యేసుక్రీస్తు వారు ఏమెరిగారు తెలుసా? తాను దేవుని యొద్ద నుండి వచ్చినని, మరలా ఆ దేవుని యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నదని యేసయ్య ఎరిగాడు. క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. ఒక క్రైస్తవుడు మాత్రమే కాదు, ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారో ప్రతి మనుష్యుడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. అతడు హైందవ సహోదరుడా, మహమ్మదీయ సహోదరుడా, జైనుడా, బుద్ధుడా, అమెరికా వాడా, ఆస్ట్రేలియా వాడా, నల్లవాడా, తెల్లవాడా, ప్రతి మనిషి దేవుని యొద్ద నుండి వచ్చిన వాళ్ళు. విచిత్రం తెలుసా? ఏ దేవుని యొద్ద నుండి వచ్చామో ఈ యాత్ర ముగించిన తర్వాత మరలా దేవుని యొద్దకే మనం వెళ్ళవలసిన వారమే. యేసయ్య ఈ సంగతి ఎరిగి అక్కడ చక్కటి మాట ఏమని రాస్తుందో తెలుసా? తన పై వస్త్రమును అవతల పెట్టి, తన పై వస్త్రమును తీసి అవతల పెట్టి శిష్యుల యొద్దకు వెళ్ళి ఒక్కొక్కళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు. ఒక్కొక్కళ్ళ కాళ్ళు. నేనంట, దేవుడు మానవుడే కాదు, దేవుడు దాసుడై నేల మట్టుకు తగ్గించుకొని ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? తన పై వస్త్రమును తీసి అవతల పెట్టివేసి. ఆ పై వస్త్రం దేని గుర్తో తెలుసా? మన హోదా, మన స్థాయి, మన అంతస్తు. యేసయ్య దేవుని కుమారుడు, అది ప్రక్కన పెట్టాడు. ఆయన దేవుడు ప్రక్కన పెట్టాడు. ఆయన పరలోక వాసి, తన హోదాను ప్రక్కన పెట్టి మానవ మాతృడుగా కాదు, దాసుని స్వరూపాన్ని ధరించి శిష్యుల కాళ్ళు గడిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. జనమా, నా వైపు చూడండి. బయట లోకంలో వాట్ ఎవర్ యూ మే బి, నువ్వు ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, గజెటెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఎండి అయి ఉండొచ్చు, సివిల్ సర్వెంట్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, గజెటెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, హెడ్ మిస్సెస్ అయి ఉండొచ్చు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడ ఇడుస్తావో అక్కడే నీ అధికారాన్ని, దర్పాన్ని ప్రక్కన పెట్టి చిన్న పిల్లవాడిగా తగ్గించుకుని దేవుని మందిరంలో పరిచర్య చేయి. నీవు తగ్గించుకునే కొలది దేవుడు నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తాడు. నేను అధికారినండి, నో. నేను ఆఫీసర్నండి, నో. నా ర్యాంకు పలానండి, అఫ్ కోర్స్. నాకు 100 కోట్ల రూపాయలు ఆస్తుందండి, ఉండని. 100 కోట్ల రూపాయలు ఆస్తున్నా, 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ దర్పాన్ని, నీ పై వస్త్రాన్ని తీసి అవతల పెట్టి దీన మనస్కుడిగా దేవుని మందిరంలో బ్రతుకు. నిన్ను నీవు తగ్గించుకునే కొలది అంతకంతకు దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు.